నమస్తే. భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎలక్షన్స్లో 8 సీట్లు సాధించింది. సో 8 సీట్లలో టాప్ మెజారిటీ వచ్చిన స్థానాల్లో నిర్మల్ నియోజకవర్గం ఒకటి. నిర్మల్ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. సో ఆయన గతంలో కాంగ్రెస్ నాయకత్వం మీద నచ్చక భారతీయ జనతా పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఈయన అనవసరంగా పోయిండేమో, సో అక్కడైతే గెలవలేడు, కాంగ్రెస్ వేవ్ ఉన్నది కదా, కాంగ్రెస్లో అయితే గెలిచేవాడు ఈజీగా అన్న ఒక చర్చ జరిగింది ఎలక్షన్లకి ముందు పొలిటికల్ సర్కిల్స్లో, మీడియాలో. కానీ అందరినీ షాక్ గురి చేస్తూ ఆయన 50,000 పైన మెజారిటీతో ఘన విజయం సాధించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద. కాంగ్రెస్కి అయితే డిపాజిట్ రాలే. సో దాంతోపాటు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రభావం చాలా క్లియర్గా కనిపించింది. సో ప్రస్తుతం నా ముందు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే మహేశ్వర్ రెడ్డి గారు. నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎక్స్పెక్ట్ చేశారా 50,000 మెజారిటీ? డే వన్ నుంచే ఎక్స్పెక్ట్ చేశాను. బికాజ్ గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్నాం. గతంలో నేరోగా ఓడిపోయి 71,000 సాధించిన తర్వాత ప్రజల్లో ఒక చర్చ ఉండే, మహేశ్వర్ రెడ్డి గారు ఓడిపోవడము చాలామంది బాధాకరంగా ఉండే. దాని తర్వాత మనం ప్రజలతో ఉన్నాం. మేము గెలిచినా ఓడినా దాన్ని ఎప్పుడు కూడా పరిమాణంగా తీసుకోకుండా మేము ప్రజలు ఉండాలని, ప్రజల పక్షాన్ని నిలబడాలని, ప్రజల గొంతుకై అన్ని అంశాలలో ఎప్పటికప్పుడు నేను నిలదీయడము, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం వల్ల కూడా నాకు కలిసి వచ్చింది. నేను ఒకటి గెలిపోవడం కాదు, నాకు 1,00,000 ఓట్లు కావాలని చెప్పి ఒకటే టార్గెట్ మీద నా ప్లానింగ్ స్ట్రాటజీ చేసుకొని ప్రజలకు వెళ్ళడం జరిగింది. నాకు నా వీక్నెస్ స్ట్రెంత్ కూడా నాకు తెలుసు కాబట్టి నేను గత 4 ఎన్నికలు పోటీ చేశాను కాబట్టి నాకు ఏ నియోజకవర్గం, నా నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఏ మండలంలో నా స్ట్రెంత్ ఏమున్నది అని అన్ని అంశాలను కూడా క్రోడీకరించుకొని 1,00,000 ఓట్లకు టార్గెట్ చేసుకొని ప్రజలకు వెళ్ళినాను. నేను నామినేషన్ వేసిన రోజు మొట్టమొదటిసారిగా నా కార్యకర్తలతో చెప్పాను, నా టార్గెట్ 1,00,000 ఓట్లు, ఖచ్చితంగా 1,00,000 ఓట్లను సాధిస్తాను, అయితే నేను రాజకీయాలను ముందుకు కొనసాగుతాను, లేకుంటే కష్టం. మొన్న మనం అసలు కాన్సన్ట్రేట్ చేయకముందే నాకు 71,000 ఓట్లు వచ్చినాయి. నేను ఎన్నికల నామినేషన్కి ఒక రోజు ముందు వచ్చి నేను నామినేషన్ వేసి 71,000 సాధించినాను. ఈసారి 4-5 నెలల నుంచి నేను ఇక్కడ కష్టపడ్డ తర్వాత 1,00,000 ఓట్లు సాధించకుంటే ఇంకా మనం రాజకీయాలు చేయరు. కానీ నా కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ నేను ప్లానింగ్ ప్రకారం క్లస్టర్స్ చేసేసుకొని, బూత్ వైజ్ కమిటీస్ చేసేసుకొని ప్రాపర్గా నేను డిజైన్ చేసుకొని ముందుకు వెళ్ళాను. నాకు 1,05,000 నుంచి 1,10,000 ఓట్లు అనుకున్నాను, అన్నట్టుగా 106,000 పై చిలుకు ఓట్లు వచ్చాయి. అంటే నేను ఇంట్రోలో చెప్పినట్టు ఈ డిబేట్ ఉండే, అనవసరంగా బీజేపీలోకి పోయిండు, ఇక్కడైతే ఈజీగా గెలుస్తాడు అన్నది చర్చ అయితే చాలా బలంగా నడిచింది. అంటే రాజకీయాల లోపల ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణలో చూసినట్టు 2-3 అంశాలు. ఒకటి, ముఖ్యంగా అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి పోటీ. 2009లో వారిని ఓడగొట్టాను, తర్వాత 2 సార్లు వారిని ఓడగొట్టాను, ఇప్పుడు నేను మళ్ళీ వారిని ఓడగొట్టాను. మా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో సో పార్టీ అనేది సరే చాలామందికి ఒకటి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ ఉంది కదా అని, కానీ నేను వెళ్ళిన రోజు నాకు ఒక భరోసా ఉండే, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, లేకుండా ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుంది అనే ఒక పూర్తి విశ్వాసం నాకు ఉండే. సరే పరిణామాలు గతంలో జరిగినటువంటి కొన్ని అంశాల కారణంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సడన్గా మేనిఫెస్టోని ముందుకు తీసుకొచ్చేసి, నేను అనుకునేది అంటే భారతీయ జనతా పార్టీ కొంత వెనుకబడడానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు నేను అనుకుంటా ఉన్నాను. ఒకటి, భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎన్నిక అవసరం లేకుండా మునుగోడు ఎన్నిక వెళ్ళడం ఒకటి. దాని తర్వాత కర్ణాటక ఎన్నికలు రావడంతో అదే మేనిఫెస్టోని తీసుకొచ్చేసి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మేనిఫెస్టోని బూస్ట్ చేశారు. రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారిని తీసుకురావడము, దాని తర్వాత మహిళా డిక్లరేషన్ చేయడము, తర్వాత రకరకాలుగా డిక్లరేషన్స్ తీసుకురావడము, 6 గ్యారంటీ స్కీములు తీసుకురావడము, వారు మేనిఫెస్టో మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి గారి టీం ఒక భాగం అయితే రెండంతుల భాగం, అంటే దానికి 2/3 ఆఫ్ ద రీజన్ కుడ్ బి మేనిఫెస్టో. ఓకే. సో ప్రజలకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఒక ఆలోచన ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ ఎవరు నిలబడితే, ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారు నిలబడితే మహేశ్వర్ రెడ్డిని గెలిపించారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడితే అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ లేని దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ అనుకుని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాళ్ళకి చాలా ఉపయోగపడిందని నేను చెప్పగలుగుతాను. రెండో మేజర్ అంశం అక్కడ ఏమైందనంటే, వాళ్ళు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారితో మరి పీసీ ప్రెసిడెంట్ గారు చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ప్రజల్లోకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, నేషనల్ టీంని మొత్తం కూడా
వాళ్ళ నోటితో చెప్పించడంతో కూడా ప్రజలకు ఒక విశ్వాసం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం అనేది వాస్తవం అది. మరి ఇక్కడ ఒక్క సీటు నుంచి మేము 8 సీట్కి సాధించుకున్నాం. నా పార్లమెంట్ నియోజకవర్గంలో మేము 4 సీట్లు గెలిచాం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మేము 4 సీట్లు గెలిచాం. 7 4 గెలిచాం. ఒక సీటు 3000 ఓట్లతో ఓడిపోయింది. ఇంకొక సీటు బోత్ కూడా మేము గెలిచే అవకాశాలు ఉన్నా కొన్ని కారణాల వల్ల బోత్ ఓడిపోవడం జరిగింది. లేకపోతే నేను ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను 5 నుంచి 6 సీట్లు మా నియోజకవర్గంలో నా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుస్తామని చెప్పాను. దాని ప్రకారం 4 గెలిచాం. ఒక రకంగా 3000 ఓట్లతో నేరగా ఓడిపోయినటువంటి కానప్పుడు తీసుకుంటే 5. సో మేము మొదటి నుంచి అనుకున్నట్టుగానే మా జిల్లా మటుకు రిజల్ట్ వచ్చింది. దక్షిణ ప్రాంతంకి వచ్చినప్పటికీ దక్షిణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్గా నిలబడ్డది. ఎక్కడ ఏ జిల్లాలో ఏ పార్టీ ఆల్టర్నేటివ్గా నిలబడ్డదో ఆ పార్టీకి ప్రజలు ఓవరాల్గా మీకు ఏమైనా బాధ అనిపిస్తున్నదా? ఇప్పుడు ఒకవేళ మీరు కాంగ్రెస్లో ఉండి గెలిచుంటే ఇవాళ మంత్రి కదా మీరు. చూడండి, నేను ఈరోజు మీకు రఘు గారు మీరు ఈరోజు నోట్ చేసుకోండి. నేను ఈరోజు చెప్తున్నది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయనని నేను మేనిఫెస్టో కన్వీనర్గా ఉన్నాను. మేనిఫెస్టో కన్వీనర్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక ప్రపోజల్ వారికి ఇచ్చాను. హైకమాండ్ నరేంద్ర మోడీ గారు తప్పుడు వాగ్దానాలకు ఒప్పుకోరు. నరేంద్ర మోడీ గారు ఒకసారి వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు. మరి మన బడ్జెట్కి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్కి మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి పొంతన ఉన్నదా, మరి అది మనం ఎట్లా మీట్ అవుతారో మీరు నాకు దాని మీద ఒక శ్వేతపత్రం లాంటిది ఒకటి తయారు చేయండి, ఒకటి కాంపేటివ్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేయండి, తర్వాత అది మనం ఇవ్వగలుగుతాం, ఫీజిబిలిటీ ఉంది అనుకుంటే ఆలోచిద్దాం అన్నట్టుగా. అప్పుడు నాకు ఏమర్థమైందంటే అబద్ధపు బూటకపు హామీలతోటి అధికారంలోకి వచ్చినా అది ఎక్కువ కాలం కొనసాగదు. మనం నిక్కార్సుగా నిజాయితీగా ఒక రోజు లేట్ అయినా సరే రేపు మనం వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రజల్ని వాస్తవంగా ముందుకు నడిపిద్దాం. వృద్ధి పదం నడిపించడానికి మనము ఒకరోజు లేట్ అయినా మనకు తొందర లేదు, ఆతృత లేదు. రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే టీఆర్ఎస్ని చూశారు, వాళ్ళ ఫెయిల్యూర్స్ని చూశారు. 6 నెలల లోపల కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ చూస్తారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేరని బాధ అస్సలు కాదు కదా. ఒక 0%, 1% కూడా బాధ లేదు. నేను కేవలం ఒక మంచి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీలో ఒక నిక్కాస్ అయినటువంటి మహానేత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది ఈరోజు. ఎందుకంటే నిజాయితీగా నిక్కార్సుగా ఆయన చెప్పిన మాటను నెరవేర్చేటువంటి ఒక నిజాయితీ పరుడుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుందన్న విశ్వాసం నాకు వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వల్లనే డబుల్ ఇంజిన్ సర్కారు వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం నాకు ఏర్పడుతుంది. మీరేనా బీజేపీ ఫ్లోర్ లీడర్, శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారేనా? చూడండి, అది పార్టీ నిర్ణయం. కంపేర్ చేస్తే ఇప్పుడు లాస్ట్ గెలిచిన వాళ్ళు రఘునందన్ లేరు, ఈటల రాజేందర్ లేరు, ఇప్పుడు ఒక రాజాసింగ్ ఉన్నట్టున్నారు. సో మిగతా వాళ్ళు మీకంటే సీనియర్స్ ఎవరైనా ఉన్నారా? చూడండి, భారతీయ జనతా పార్టీలో గొప్పతనం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. సీనియారిటీ జూనియారిటీ కాదు. ఇప్పుడు మీరు నిన్న చూశారు మధ్యప్రదేశ్లో ఎంతోమంది సీనియర్ని పక్కన పెట్టేసి ఒక ఫస్ట్ టైం అని, రాజస్థాన్లో ఫస్ట్ టైం అని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రిని చేశారు. ఒక షెడ్యూల్ ట్రైబ్ని కమ్యూనిటీకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని చేశారు. ఒక ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళు చూసేటువంటి పారామీటర్స్ సీనియారిటీయో జూనియారిటీయో లేకుంటే ఇతర అంశాల్లో కాదు. ఈ రాష్ట్రంలో నిజాయితీగా వారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించగల సత్తా ఉండి కాన్ఫిడెంట్గా అయినా ముందుకు నడిపిస్తారనుకునేటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ముందుకు నడిపిస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. ఫ్లోర్ లీడర్ అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్ళి ఏ రకంగా రేపు అధికారం దిశగా నడిపించాలని, రేపు పార్లమెంట్లో కనీసం 10 సీట్లు గెలవడానికి మేము ఏం చేయాలనే అంశం మీదే మా దృష్టి ఉంటుంది. సో దాని మీద ఏం పెద్దగా మీకు కాన్సన్ట్రేషన్ ఏం లేదు? ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ లేదు. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అది వచ్చినా సో మీ ప్రభావం చూపించగలుగుతారా అసెంబ్లీలో? చూడండి, మొన్న 30 minutes స్పీచ్ ఇచ్చినట్టున్నారు కదా, అప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు కదా. ఎస్, భారతీయ జనతా పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఖచ్చితంగా బాధ్యత నెరవేరుస్తాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉంటాను. భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి నిర్ణయం ఏదైనా సరే నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా బాధ్యతయుతంగా పనిచేస్తాను తెలియజేస్తూ, ఎస్, మొన్న నాకు అవకాశం ఇచ్చి మొదటి రోజు గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడాల్సిందిగా నాకు అవకాశం రాగానే 30 నిమిషాల పాటు నేను ఆన్ రికార్డ్ నేను మాట్లాడినటువంటి అంశాలు, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి 412 హామీలు ఏ రకంగా నెరవేరుస్తుంది, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ విషయం కానీ ప్రతి అంశం మీద చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ స్టాండ్ని
మన సభాముఖంగా తెలియజేసినమాట వాస్తవం. సో రేపటి ఎంపీ ఎలక్షన్లో ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉందండి ఇప్పుడున్న పొలిటికల్ సినారియో గమనిస్తే? మీ ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం కాదు కదా, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఏ రకంగా కూడా పోటీ ఉండకపోవచ్చు. ఓకే, మీ పోటీ కాంగ్రెస్ పోటీ కాంగ్రెస్ తోటి ఒక 4-5 నియోజకవర్గాల్లో పోటీ ఉంటుంది. మిగిలిన 10 నియోజకవర్గాలు మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఒకటి మేముకి పోతే 16 నియోజకవర్గాల్లో మినిమం 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు మొన్ననే పెద్దగా సీట్లు రాలే కదా, 1 నుంచి 8 పోయినా కూడా అదే అంశాలు ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే. చూడండి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఇప్పుడే చెప్పాను, అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఏ రకంగా పనిచేసిందో, ప్రజల్ని ఏ రకంగా బురుడి కొట్టించడానికి వాళ్ళు చేసినటువంటి అబద్ధతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోని వాళ్ళు క్రియేట్ చేసేసి ప్రజలకు రుద్దారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అది సాధ్యం కాదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఓకే, ఆయన మోడీ గారి ప్రభావం, మోడీ గారి చరిష్మా ముందు ఎవరు పనికిరారు. రేపు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఉత్తర భారతదేశంలో ఎంత ప్రభావితంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారో దక్షిణ ప్రాంతంలో కూడా అదే రకంగా ఎమర్జ్ అవుతారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా వారు 10 నుంచి 12 సీట్లు వారి నాయకత్వంలో మేము గెలవబోతున్నామని తెలియజేస్తాం. సో భవిష్యత్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుందా, లేకపోతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుందా? లేదు, మీరు ఇదే ట్రెండ్లో మీరు కొనసాగుతారా? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీతో పోటీ ఉంటుంది. ఓకే, బీఆర్ఎస్ కొంతవరకు కనుమరుగయ్యే అవకాశాలు నాకు స్పష్టంగా అవపడతా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఒక తెలంగాణ తప్ప ఇంకొక చోట వాళ్ళకి స్టాండ్ లేదు. తెలంగాణలో ఈరోజు ఓడిపోయి అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్ 5 సంవత్సరాలు ఆ స్ట్రెంత్ని కాపాడుకొని, ఆ స్ట్రెంత్ని నిలబెట్టుకొని వాళ్ళు అపోజిషన్గా నిలబడగలుగుతారా అనేది ఒక సందేహం మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నది. ఒకవేళ అదే సందర్భంగా పార్లమెంట్లో వారి సంఖ్య తగ్గినా, పార్లమెంట్ వారి పర్ఫార్మెన్స్ తగ్గినా, పార్లమెంట్ వారు ఓడిపోయినా రేపు దాని ప్రభావం బీఆర్ఎస్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా రేపు బీఆర్ఎస్ అనేది కనుమరుగవుతున్న సందర్భంగా మరి కాంగ్రెస్ మాకు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మరి భారతీయ జనతా పార్టీకి అది పెద్ద సమస్య కాదు. మేము వచ్చే నెక్స్ట్ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుండడానికి అది కీలకంగా ఉంది. సో నెక్స్ట్ మీ టార్గెట్ బీఆర్ఎస్ని మొత్తం ఖాళీ చేయబోతున్నారు? మేము కాదు, ప్రజలు ఖాళీ చేస్తాం. మేము ప్రజలు ఇచ్చే తీర్పు, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మీద భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ అన్నదాన్ని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయింది. ప్రజలు నమ్మిరు ఒక రకంగా. అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆ ఈక్వేషన్ నుంచి బయటకు వచ్చినారు అని అంటే జనం నమ్ముతారా? చూడండి, అదే చెప్తా ఉన్నాను. ఈరోజు చాలా స్పష్టంగా వారు ఇచ్చినటువంటి తప్పుడు హామీలను ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతారు అనేది ఈ 5 నెలలు తేలిపోతుంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ 9వ తారీఖు చేస్తాడు కదా, 9వ తారీఖు దాటింది కదా, 2 లక్షల రుణమాఫీ చేయలేదు కదా, ఎప్పటికల్లా చేస్తారో స్పష్టంగా ఇవ్వమని చెప్పండి. 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ప్రతి యువకుడికి దాదాపు 42 లక్షల మంది యువతకి, కనీసం ఎన్రోల్ చేసుకున్న 35 లక్షల మంది యువతకి ఇవ్వాలన్నా, యువకులకు ఇవ్వాలన్నా, నిరుద్యోగ యువకులకు ఇవ్వాలన్నా దాదాపుగా రేపు 1,400 కోట్ల రూపాయలు ప్రతి నెల కావాలి. అంటే 17,000 పైచిలకు కోట్ల రూపాయలు పర్ ఇయర్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి బర్డనే వాళ్ళకి శాలరీ ఇచ్చుకోవడానికి పరిస్థితి లేనప్పుడు ఈ అడిషనల్గా 14,000 కోట్ల రూపాయలు, 17,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు, అది కాకుండా రుణమాఫీకి కావాల్సినటువంటి 35,000 కోట్ల రూపాయలు, అది కాకుండా ఇచ్చినటువంటి మొత్తము సంక్షేమ కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుంది? కేవలం అధికారం రావడానికి వాళ్ళు చెప్పారు, అధికారం చేజిక్కించుకున్నారు. కానీ ఎన్ని రోజులు సస్టైన్ అవుతారు, ఈ హామీలతో ఎన్ని రోజులు ముందుకు నడుస్తారు అనేది చాలా పెద్ద ప్రశ్నగా నేను భావిస్తాను. సో చూద్దాం ఏం జరుగుతుందో, భవిష్యత్ రాజకీయం ఎట్లా ఉంటుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేశ్వర్ రెడ్డి గారు. మిమ్మల్ని మళ్ళీ ఫ్లోర్ లీడర్గా చూస్తామేమో, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. నిర్మల్ ఎమ్మెల్యేగా ఆయన దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.